అందరికీ నమస్కారం. నేనండి మీరు చిన్నప్పుడు చదువుకున్న పిసినారి దనయ్యని. గుర్తొచ్చానా? గుర్తొచ్చే ఉంటాలే. అయితే విషయం చెప్తారండి. మనం ఈ మధ్యనే నెయ్యి వ్యాపారం స్టార్ట్ చేసాం. వ్యాపారం మంచి జోరుగా సాగుతుంది. అంతటితో ఊరుకుంటామా? మనకి లాభాలు ఎక్కువ కావాలి కదా. అందుకే నెయ్యిలో నూనె మిక్సింగ్ చేసి అమ్మేస్తున్నా. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? రూపాయికి 10 రూపాయల లాభం. మోసం. ఒరే ధనయ్య, ఇంట్లో శుభకార్యమైన నీకుంటే కల్తీ చేస్తావా? నీ వల్ల సగం మంది హాస్పిటల్లో ఉన్నారా? నేను ఎత్తు చెంబు పట్టుకుని తిరగాల్సి వస్తుందిరా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పదరా పంచాయతీకి. 6 బాళ్ళకి 6 సిక్స్లు వరుసగా కొట్టిన యువరాజ్ సింగ్. అయ్యగారు క్లాప్స్ బాగా తడుతున్నారు. ఇలాగే మీరు ట్రైన్లలో షాపుల ముందర కొడితే ఫుల్ కలెక్షన్. ఒరే ఆకలి రాజ్యం, అయ్యే చప్పట్లో 1631 కనిపెట్టినారంట, తెలుసా? అయ్యా అయ్యగారు అంతకుముందు యాక్టివ్ చేస్తున్నారా? దగ్గరికి రా. అయ్యే ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. ఎట్ట యూజ్ చేసేవాళ్ళు. సౌండ్ మ్యాచ్ అయిందా? అయింది. లేస్ రైటా. అయ్యా, ఈ నెయ్యి కల్తీ చేయడం వల్ల మా వాళ్ళందరూ హాస్పిటల్ పాలన్నారయ్యా. మీరే న్యాయం చేయాలయ్యా. ఎరా నీతి లేని కుక్క 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 చేయనవా? అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. అయ్యా నేను చేయలేదయ్యా. వాడు చేయలేదన్నాడు కదరా. చేసినోడు చేసినానని చెప్తాడా, చేయలేదని చెప్తాడు. నువ్వేం పెద్ద మనిషివయ్యా. ఇట్రా. తప్పు చేయను, ఒప్పుకో. చేయలేదా? చేయనవు చేయలేదా? చేయనవు చేయలేదా? చేయలేదు. చేనా? అదిగో నువ్వే ఒప్పుకున్నావు. ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా? అయితే నీకు 3 శిక్షలు వేస్తా. ఏది కావాలో కోరుకో. చెప్పండి అయ్యా. మొదటి శిక్ష 10,000 జరిమానా. 10,000? రెండో శిక్ష 100 కొరడా దెబ్బలు తినాలి. మూడో శిక్ష నువ్వు కల్తీ చేసిన నెయ్యినే 2 లీటర్లు తాగాలి. 10,000 సంపాదించేదానికి చాలా రోజులు పడుతుంది. వద్దా, 100 కొరట దెబ్బలంటే మన జిమ్ పడి అస్సలు తట్టుకోలేదు. నెయ్యే తాగేద్దాం. అయ్యా నెయ్యే తాగేస్తా. అయితే కానీ ఇది అందరూ ఎంత గబ్బు కొడుతుందా? నేను తీసుకున్న గొయ్యిలో నేనే పడినట్టున్నా. అయ్యా నెయ్యి తాగలేను. 100 కొరట దెబ్బలే తింటా. ఆగలి రాజ్యం. అయ్యా ఏ ఈ డూట్రా కుక్కొచ్చి వచ్చి దానికి తిరిగినట్టు చుట్టూ తిరుగుతున్నాడా? అయ్యా దెబ్బలు తినలేను. డబ్బులే కట్టేస్తా. చేతుల దాకా వచ్చిన డబ్బు. పిచ్చోడా, ఈ పని ముందే చేసినచ్చు కదరా. ఆ 2 శిక్షలు తప్పుంటాయి. ఇప్పుడు చూడ నీ పిసినారితనంతో ఆ 3 శిక్షల్ని నువ్వే అనుభవించినావు. అవునే కదా.